శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానపు అనుబంధ ఆలయాల్లో నిత్యం వినియోగించే పుష్పాలు మళ్లీ ఇంకోసారి పరిమళ భరితంగా ఉపయోగపడనున్నాయి. పుష్ప నిర్మాల్యానికి గోమయం, వృక్ష ఆధారిత ఉత్పత్తులను జోడించి దివ్య పరిమళాలు వెదజల్లే అగరవత్తులను తయారు చేయాలని టీటీడీ సంకల్పించి గోశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారంలో టీటీడీ అగరవత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమలలోని లడ్డు కౌంటర్, డాలర్ కౌంటర్ మొదలైన ప్రాంతాల్లో అగరవత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగరవత్తుల విక్రయాల ద్వారా లభించిన ఆదాయాన్ని గో సంరక్షణ కోసం వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. సప్తగిరీసుని సన్నిధిలో 7 రకాల అగరవత్తులను తందనాన, దివ్యపాద, సృష్టి, దృష్టి, ఆకృష్టి, తుష్టి, అభయహస్త పేర్లతో విడుదల చేయనున్నారు. అన్నమయ్య సంకీర్తనలు మొదలైన ధార్మిక సాహిత్యాన్ని అగరవత్తుల ప్యాకెట్లో జతపరచనున్నారు. సహజ సిద్ధ వనరులను సంరక్షించడంతో పాటు సనాతన ధర్మ ప్రచారాన్ని సైతం టీటీడీ ఈ విధంగా చేపట్టనుంది.